UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఈ ఎపిసోడ్ ఏమైనా కంటెస్టెంట్స్ ఎంటర్టైన్మెంట్ చేస్తారు, బానే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటది అని అనుకుంటున్నారా? అనుకుంటున్నాను కానీ నాకు అనుకున్నట్టుగా ఉంటదో ఉండదో నాకు కొద్దిగా డౌట్ గా ఉంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అందరూ లేడీస్ పోతేనే బాగుంటది అనిపిస్తుంది. ఉండాలి ఓన్లీ రొమాన్స్ ఉంటే కాస్త బాగుంటది అంతే కదా. చాలా సెకలు ఉన్నారు నీలో. సన్నీ లియోన్ అన్నాడు, మియా ఖలీఫా అన్నాడు, మీరేం అన్నారు కదా, మీరు పోవచ్చు కదా. మేడం బాగుంటదా? నేను ఫ్యూచర్ లో పోతాను కానీ అయితే చేస్తారా మాకు బాగా మేడం అది చేసి మేడం. మేడం హాయ్ అండి, పేరు అశోక్ కుమార్. బిగ్ బాస్ స్టార్ట్ అవబోతుంది, 3 రోజుల్లో గృహప్రవేశం అని అన్నారు. ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? చేస్తున్నాం మేడం. అంటే లాస్ట్ ఎపిసోడ్ అంత లేదు అని అంటున్నారు, నేనైతే బాగానే ఎంటర్టైన్మెంట్ అయ్యారు. ఈ ఎపిసోడ్ ఏమైనా కంటెస్టెంట్స్ ఎంటర్టైన్మెంట్ చేస్తారు, బాగానే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటది అని అనుకుంటున్నారా? అనుకుంటున్నాను మేడం. ఇలా అని అనుకుంటున్నాను కానీ నాకు అనుకున్నట్టుగా ఉంటదో ఉండదో నాకు కొద్దిగా డౌట్ గా ఉంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి అని అనుకుంటున్నాను కానీ నాకు అనుకున్నట్టుగా ఉంటదో ఉండదో నాకు కొద్దిగా డౌట్ గా ఉంది. ఎట్లంటే నాకు బిగ్ బాస్ లోకి అందరూ లేడీస్ పోతేనే బాగుంటది అనిపిస్తుంది. ఉండాలి ఓన్లీ అమ్మాయిలు అందరూ ఉంటే చూడడానికి బాగుంటుంది మేడం. లేడీస్ అందరూ పోతే జుట్లట్టు కొడేసుకుంటారండి, బాయ్స్ కూడా ఉండాలి కదా. ఒక కెమిస్ట్రీ కానీ ఏమైనా నడవాలన్నా బాయ్స్ ఉండాలి కదా. అంటే కెమిస్ట్రీ మేడం, బాయ్స్ కూడా ఉండాలి. అంటే కెమిస్ట్రీ అంటే ఏంది? లవ్ స్టోరీయా? లవ్ స్టోరీ అంటే వాళ్ళిద్దరి మధ్యన బాండ్, ఐ మీన్ గర్ల్ అర్థం చేసుకోలేరు కదా, బాయ్ కూడా ఉండాలి కాబట్టి. సో అందుకే అదే మేడం. ఏది అండర్స్టాండింగ్ అంటే ఏది? అది అదే లవ్వా లేకపోతే ఇంకేమన్నా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. కంటెస్టెంట్స్ కూడా బాగానే ఎంటర్టైన్మెంట్ చేశారు, బాగానే కలిసి ఉన్నారు, ఎలాంటి గొడవలు లేకుండా బాగానే ఉన్నారు. ఈ ఎపిసోడ్ కూడా అలానే ఉండబోతుంది అంటున్నారు కానీ ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఉంటది అని అనుకుంటున్నారు? అవును మేడం. నాకేందంటే నాకు కొద్దిగా అది ఏమంటారు, ఏంటది ఏమన్నా నాకు కొంచెం రొమాన్స్ కావాలి. రొమాన్స్ ఉంటే కాస్త బాగుంటది అంతే కదా. చాలా సెకలు ఉన్నారు నీలో అంతే కదా. అంతే. ఇది రొమాంటిక్ ఉంటే బాగుంటది. ఇది తెలుగు బిగ్ బాస్, సో అలాంటివి ఏమీ ఉండవు. అదే మేడం, తెలుగు అయినా హిందీ అయినా ఇంగ్లీష్ అయినా ఎవరైనా ఒకటేగా. ఎక్కడైనా ఒకటేగా. కొంతమంది వస్తున్నారు అని లీక్. అదే మేడం, మీరు మనిషి, మేము మనిషి, ఈడు మనిషి, ఓడు మనిషి, ఎవడైనా మనుషులే. మనుషులందరూ ప్రేమ లేకపోయింది అంతే కదా. ఓడి లేబరోడైనా ఓడి డబ్బునోడైనా ఎవడైనా ఒకటే అంతే కదా. ఎవరైనా ఫేమస్ అవ్వచ్చు, ప్రేమించవచ్చు. ప్రేమించడం వేరే, మీరు కోరుకున్నది వేరే. ఓకే, నేను దీన్ని స్కిప్ చేయాలనుకుంటున్నాను. కొంతమంది వెళ్తున్నారని టాక్ వచ్చింది. బెజవాడ బేబక్క ఐడియా ఉందా మీకు? బెజవాడ బేబక్క ఉంది మేడం, ఐడియా ఉంది. ఏమైనా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది అనుకుంటున్నారు ఒకవేళ వెళ్తే? వద్దు మేడం, అలాంటి వాళ్ళు వద్దు. మాకు కావాల్సింది ఏంటంటే మొదటి నుంచి చెప్పేది అది, మాకు కొద్దిగా రొమాంటిక్ స్టోరీలు పోతే బాగుంటది. ఎవరినంటే ఇప్పుడు ఈ మధ్య సన్నీ బాగుంది, ఓకే. సన్నీ లియోన్ అన్నాడు, మియా ఖలీఫా అన్నాడు. అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు బిగ్ బాస్ లోకి వెళ్ళి ఎందుకు అనవసరం? మనకి అంత పెద్ద పెద్ద వాళ్ళు ఫేమ్ అనవసరం లేదు మనకి, అర్థమైంది. నార్మల్ మీరేం అనరు కదా, మీరు పోవచ్చు కదా. బాగుంటదా? నేను ఫ్యూచర్ లో పోతాను కానీ అయితే చేస్తారా మాకు బాగా చేయండి మేడం. రొమాంటిక్ చేయండి, రొమాంటిక్ చేయండి మేడం. ఏది మేడం రొమాన్స్ గా, హాట్ గా, చూడడానికి ఏంటంటే అందంగా. అబ్బా రొమాన్స్ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే బిగ్ బాస్ ఒక్కసారిగా ఫేమస్ అయిపోద్ది. వాళ్ళకు కూడా బాగా డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ ఫేమస్ అయ్యింది, ఇప్పుడు అవి చేస్తేనే ఫేమస్ అని ఏం కాదు, ఆల్రెడీ ఫేమస్ అయ్యింది. అవుతుంది మేడం. సరే మీరు వెళ్ళి చేయండి, అయితే మీ ఇద్దరు మేము సార్ నాగార్జున గారు ఒక్క ఛాన్స్, బిగ్ బాస్ లో ఒక్క ఛాన్స్, బిగ్ బాస్ లో సార్ ప్లీజ్ సార్ ఒక్క ఛాన్స్. నువ్వు వీళ్ళిద్దరికి గర్ల్స్ అవసరం లేదంట, వీళ్ళు వెళ్ళిపోయి కూడా మానేను. ఏంటి ఇప్పుడు మీ ముగ్గురు వెళ్ళి బిగ్ బాస్ లో చేస్తాం. నువ్వు అన్నా చెవా? నేను బిగ్ బాస్ లో చేయను, బాగుంటది అన్నా. నీకు చెవుడా? పాపం నేను చెప్పింది ఏంటంటే బిగ్ బాస్ లోకి ఎవరైనా పోవాలంటే రొమాన్స్ చేసే వాళ్ళు పోండి, రొమాన్స్ చేసే వాళ్ళకి ఛాన్సులు ఇవ్వండి. మాలాంటి రొమాంటిక్ స్టార్లకి ఛాన్స్ ఇవ్వండి. బిగ్ బాస్ లో రొమాన్స్ చెయ్యండి. హీరో ఇన్నలు కట్టండి సార్. గుండు పడి చేసుకున్నాను సార్, చూడండి సార్. ఏంటి మొత్తం రారిపోయా సార్. నాగార్జున గారు బిగ్ బాస్ ఒక్క ఛాన్స్ అండి.
వీడు నాకంటే వరుసగా ఉన్నాడంటే ఒక్క ఛాన్స్ అండి, అర ఛాన్స్ అండి, కాలు భాగం ఛాన్స్ అయిన పర్లే, ఒక్కసారి అవకాశం, ఒక్క రోజున బిగ్ బాస్ లోకి పోతా, రొమాన్స్ అందరితో చేస్తా, తర్వాత ఏం చేస్తానంటే మా ఊరు చేస్తానండి బాగా. ఏంది బిగ్ బాస్ లో బిగ్ బాస్ రొమాన్స్ చేయాలండి. బిగ్ బాస్ అంటే రొమాన్స్ కాదు, కామన్ మైండ్స్ ని ఒక పబ్లిక్ కి చూపించి ఎంటర్టైన్మెంట్ చేయడం అంతే. ఎవరికైతే ఫేమ్ లేదో వాళ్ళ రియాలిటీని చూపించడం, ఓన్లీ రొమాన్స్. బిగ్ బాస్ లోనే రియాలిటీ అర్థం అవుతా, ప్లీజ్ దయచేసి ఇక్కడ దగ్గర అర్థం కదా. మరి లాస్ట్ టైం అతను బిగ్ బాస్ లో ఒకలా బయటకు వచ్చిన తర్వాత ఇంకో మాట్లాడాడు, ఎవరెవరు ఆయన పల్లవ ప్రశాంత్ ఈ శివాజీ గారు అందరూ వాళ్ళు బిగ్ బాస్ లో ఉన్నసేపు ఒకలా మాట్లాడుతున్నారు, బయటకు వచ్చిన తర్వాత ఇంకోలాగా మాట్లాడుతున్నారు. ఇంకోలా ఎందుకు మాట్లాడారు? ఉంది కదా, ఎవరు ఆమె పేరు, ఏం పేరు ఆమె పేరు, ఎర్రకూడదా ప్రియాంక గాని, ఆమె ఎవరు ఏం పేరు, ఆమె పేరు, ఆమె ఎవరు ఏం పేరు, శోభా శెట్టి, శోభా శెట్టి, ఇంకా ఎవరు చాలా మంది ఎర్రకున్నారు అందరూ. వాళ్ళు దాంట్లో ఒకలా మాట్లాడుతున్నారు, బయటకు కొంచెం ఇంకోలా. అవును అవును, ఓకే, దాని గురించి నేను ఆ ఎపిసోడ్ గురించి నేను మాట్లాడట్లేదు, ఐ మీన్ ఆ సీజన్ గురించి నేను మాట్లాడట్లేదు. ఈ సీజన్ ఎలా ఉండబోతుంది, మారడానికి గ్యారెంటీ ఏముంది మేడం? మీరు వెళ్ళి మార్చేసేలానే ఉన్నారు, వాళ్ళు మారుతారేమో నాకు తెలియదు. హాయ్ అండి, మీ పేరు? నరేష్. మీరు బిగ్ బాస్ చూస్తూ ఉంటారా? చూస్తున్నాను. ఆల్రెడీ నాగార్జున గారు అన్నారు 3 రోజుల్లో గృహ ప్రవేశం అని చెప్పి, ఈ సండే మనకు రాబోతుంది. ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఉంటది అని అనుకుంటున్నారా? ఆల్మోస్ట్ అయితే కొంచెం ఉండొచ్చు, అంతగా నెక్స్ట్ ఇయర్ లో ఏం లేదు, లాస్ట్ సీజన్ లో ఏమీ లేదు, అంతగా నాకు నచ్చలేదు. పల్లవి ప్రశాంత్ కొట్టాడే గానీ ఏదో కొద్దిగా గిల్టీ ఫీలింగ్. ఎందుకు అంటే రైతు అనుకుని చెప్పుకుని వెళ్ళారు కదా, అలాగే వెళ్ళారు అనుకోవాలి. పోనీ తన కంటెంట్ అయితే బాగుంది, లాస్ట్ దాకా పోరాడాడు, నెక్స్ట్ ఎలిగలిగా అయింది. ఫస్ట్ ఇప్పుడైతే మరి సీజన్ లో ఎలాగుంటుందో తెలీదు, అది చూసాక దాన్ని బట్టి ఉంటది. కొంతమంది వస్తున్నారని టాక్ ఉంది, రీతు చౌదరి వస్తుందని, శేఖర్ భాష వస్తున్నారని, రాకింగ్ రాకేష్ వస్తున్నారని, వీళ్ళు వెళ్తే ఏమైనా ఎంటర్టైన్మెంట్, ఇంకా బెజవాడ బేబక్క వెళ్తుందని, చాలా ఇంతమంది వస్తున్నారని టాక్ ఉంది. వీళ్ళందరూ వెళ్తే ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఉంటుందా? వీళ్ళందరూ వెళ్ళే లోపల 2 days లోపల రిటర్న్ వచ్చేస్తారు అనుకుంటున్నాను నేను. ఎందుకు? వాళ్ళ కంటెంట్ చూస్తే అప్పుడు తెలుస్తుంది కదా. చూసాక కదా మనకు తెలిసింది, అంటే ఇప్పుడు దాకా మన స్క్రీన్ మీద చూసాం. అంటే ఇంట్లో ఎలాగుంటారో తెలీదు, బిగ్ బాస్ వచ్చిన తర్వాత ఎలాగుంటారో తెలియదు కదా. అది చూసిన తర్వాత అప్పుడు తెలుస్తుంది కదా, వీళ్ళు ఇంట్లో ఇలా ఉంటున్నారు, బిగ్ బాస్ వచ్చేలాగా ఇలా ఉంటున్నారు. ఇప్పుడు ఏదైనా వర్క్ ఇచ్చారు ఇంకో బిగ్ బాక్స్ లో, ఇప్పుడు నువ్వు వెళ్ళరా రొట్టెలు బాగురా అంటాడు, నేను ఇది చేయనురా, నేను వేరే వర్క్ చేస్తాను రా అని అంటాడు. నేను ఇదే చేస్తానదే, అదే ఫ్లైటింగ్, అదే ఎంటర్టైన్మెంట్ కదా. ఫైటింగ్ వాళ్ళు క్రియేట్ చేసుకుని అంతా అదే ఎంటర్టైన్మెంట్ కదా. ఏంటంటే విష్ణుప్రియ కూడా వెళ్తుంది అని టాక్ ఉంది, ఆమె కూడా వెళ్తే బాగానే ఎంటర్టైన్మెంట్, గట్టిగా అరిచి బాగానే ఎంటర్టైన్మెంట్ చేస్తుంది అని అనుకుంటున్నాను. మీరేమంటారు? ఆల్మోస్ట్ గుడ్ అనుకుంటాను, చూడాలి, చూసాక తెలుస్తుంది. నాగార్జున గారు అన్నారు ఎంటర్టైన్మెంట్ కి లిమిటే లేదన్నారు, మీరేమంటారు? అదే చూసాక తెలుస్తుంది. నేనైతే అనుకుంటున్నాను నిజంగానే బ్లాక్ బాస్టర్ అవుతుందేమో ఈ సీజన్ అని అనుకుంటున్నాను. నాకైతే అంతకేం అనిపించట్లేదు, నార్మల్ గానే వెళ్తది అని అంటున్నారు. అంటే ఆల్మోస్ట్ అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.